మనము ఈ లోకంలో ఉన్నటువంటి మరి ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ఆయన యొక్క దక్షిణ హస్తం కింద మనమందరము కూడా జీవిస్తూ ఉన్నాం. అందుని బట్టి ఘనదేవునికి మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి బిడ్డలంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, ఈ యొక్క ఉపవాసము మనము దేనికి చేస్తామండి? ఉపవాసం అసలు ఎందుకు చేయాలి? ఉపవాసము మనము దేనికి చేయాలి? ఆత్మీయంగా బలపడటం కోసం ఉపవాసం చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాసము అన్నది బైబిలు గ్రంథంలో ఉన్నదా? ఉన్నది కదా. బైబిల్ గ్రంథంలో ఉపవాసము అన్నది ఉన్నది. ఈ ఉపవాసం చేసినప్పుడు దేవుడు కొన్ని గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు. ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. అయితే మొట్టమొదట ఎవరి దగ్గర నుంచి ఉపవాసం స్టార్ట్ అయింది? ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఉపవాసం? ఏమండి తెలుసా అండి? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఉపవాసం అన్నది? మోషే కదా. మోషే దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మరి నిర్గమకాండములో మరి మనం చూసినట్లయితే నిర్గమకాండం 34వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినట్లయితే నిర్గమకాండము 34:28 అతడు అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు, చాలండి. దేవునికి స్తోత్రం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. దేవునికి స్తోత్రం. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆయన పలక మీద రాశాను. దేవునికి స్తోత్రం. అంటే 40 రాత్రులు 40 పగళ్ళు కొండ మీదనే ఉన్నాడండి. కొండ మీదనే ఉన్నాడు మోషే గారు. కిందికి దిగలేదు. ఆయన మరి దేవునితోటే సహవాసం చేస్తూ ఉన్నాడు. కిందికి దిగలేదు, మంచినీళ్ళు తాగలేదు, ఆహారం తినలేదు. 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడు ఆయనతోటే మాట్లాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునితోటే సహవాసాన్ని కలిగి ఉన్నాడు. దేవునితోటే గడుపుతూ ఉన్నాడు. దేవునితోటే గడుపుతూ ఉన్నాడు 40 రాత్రులు 40 పగళ్ళు. ఇట్లా మోషే ఉపవాసం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈయన ఎన్నిసార్లు ఉపవాసం చేసిండు అని చూస్తే ప్రియులారా, 2 సార్లు 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన 2 సార్లు ఉపవాసం చేసిండు. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 18వ వచనంలో మనకి ద్వితీయోపదేశ కాండంలో మనకు కనబడుతూ ఉన్నది. చూడండి, 9వ అధ్యాయము 9:18 వచనం. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా
మునుపటి వలె అన్నపానములు మాని 40 పగుళ్ళు 40 రాత్రులు సన్నిధిని సాగిల పడితిని. అంటే ఒకసారి ఉపవాసం చేశాడు, రెండోసారి కూడా ఉపవాసం చేశాడట, 40 రాత్రులు 40 పగుళ్ళు. మరి ఎందుకని? అదే టైంలో కింది వచ్చినాను మనం చూస్తే ప్రియులారా, అహరోను కోసం కూడా దేవుణ్ణి ఎన్నుకున్నారట. దేవుని దగ్గర ప్రార్థన చేశారట. అహరోన్ని దేవుడు చంపాలని చూసిండట. ఎందుకంటే ఈ 40 రాత్రులు 40 పగుళ్ళు కొండ మీదన ఉన్నప్పుడు పిల్లారా, కింది వచ్చినారు చదివి సాయం చేయండి. నశింపజేయుటకు బహు కోపపడగా అహరోనుకై అప్పుడే బతిమాలుకుంటేనే, అప్పుడు మీరు చేసిన పాపమును ఆ దూడను అగ్నితో దాన్ని కాల్చి నలగొట్టి ధూళి అగునంత మెత్తగా నూరి పారు ఏటిలో ఆ ధూళిని పారబోసి తిని. దేవునికి స్తోత్రం. అంటే రెండోసారి కూడా 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం చేశాడు. 40 రాత్రులు 40 పగళ్ళు అదే టైంలో మరి అహరోనుని దేవుడు చంపాలని చూశాడు. అహరోనును కూడా చంపాలని చూశాడు. ఎందుకంటే దూడను తయారు చేసింది ఎవరండి? అహరోనే. దూడను తయారు చేసి వారికి అప్పగించిన వాడు ఎవరంటే అహరోను. ఇతను చెప్పాలి కదా, దేవుని కోపం రగులుకున్నదట అహరోను మీద. అయితే పిల్లారా, 40 రాత్రులు 40 పగుళ్ళు ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు వారికి ఏమిచ్చాడండి? 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రం ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మరి ఇజ్రాయిలుని ఏ విధంగా జీవించాలి, ఎలాంటి ఆజ్ఞలలో వారికి జారీ చేయాలి అన్నది మరి ఆ కొండ మీద నుంచి ఈ 40 రాత్రులు 40 పగుళ్ళు దేవుని దగ్గర పోరాడి, దేవుని దగ్గర ప్రార్థన చేసి, దేవుని సన్నిధిలో గడిపినటువంటి మోషేకి ఆ యొక్క ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు జీవవాక్కులనిచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఆ యొక్క మరి ఆయన ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలంగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు మరి ఆయనతోటి ఉన్నాడు, దేవుడు ఆయనతోటి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు గురించి కూడా రాశాడు మోషే. దేవునికి స్తోత్రం. మోషే 40 రాత్రులు 40 పగుళ్ళు చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలంగా, ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలంగా మరి 5 పుస్తకాలు కలిగినటువంటి గ్రంథాన్ని దేవుడు మరి ఆయనకిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ప్రియులారా, మరి మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇంకెవరు ఉపవాసం చేశారని మనం చూసినట్లయితే మరి ఎస్తేరు ఉపవాసం చేసిందండి. దేవునికి స్తోత్రం. ఎస్తేరు గారు కూడా ఉపవాసం చేసింది. దేనికి చేసింది ఆమె ఉపవాసం? ఎన్ని రోజులు చేసింది ఉపవాసం ఆమె? చూడండి, ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో ఆమె మరి దాదాపుగా 3 రోజులు ఉపవాసం చేసింది ఆమె. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే ఆమె 3 రాత్రులు 3 పగళ్ళు దేవుని దగ్గర పోరాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయంలో మనం ఎస్తేరు మరి ఎన్ని రోజులు, 4వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువు సాయం చేయండి. ఇట్లా నేను నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు
అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగానున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. అటువలే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. దేవునికి స్తోత్రం. మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, వీళ్ళ మీద కుట్ర చేస్తున్నాడు. కుట్ర చేసి యూదులందరినీ కూడా చంపాలి అనేటువంటి ఒక హామాను అనేటువంటి వ్యక్తి కుట్ర చేశాడు వీళ్ళ మీద. ఎందుకు అంటే ఆ యొక్క షూషాను కోటకి ఎదురుగా ఈ మొర్దెకై అయినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏ అధికారి వచ్చినా కానీ ఎవరికి తలవంచకుండా నమస్కారం చేయట్లేదు. ఈ హామాను అనేటువంటి వ్యక్తి రాజుకి దగ్గరవాడుగా ఉన్నాడు, మంత్రివర్గంలో ఒకడు ముఖ్యుడిగా ఉన్నాడు. ఈ హామాను అనేటువంటి వ్యక్తి, ఈ హామాను ఇతనెవరు? అందరూ నాకు దండాలు పెడుతున్నారు, కానీ ఈ వ్యక్తి మాత్రం నాకు దండం పెట్టట్లేదు, నా దగ్గర తలవంచట్లేదు అని. మరి వీళ్ళెవరు? వీళ్ళ జాతి ఎవరు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, మరి ఇజ్రాయేల్ దేశం నుంచి చెర తీసుకొని రాబడినటువంటి వ్యక్తులు. వీళ్ళు వాళ్ళ దేవుడికి తప్ప ఎవరికి మొక్కరు, ఎవరికి వాళ్ళు తలవంచరు. ఇలాంటి జనము ఈ షూషాను కోటలో అహస్వరోసు పరిపాలనలో మనకు అవసరమా అనేసి రాజు చేత మరి సంతకం పెట్టించి యూదులందరినీ కూడా చంపేయాలి అనే ఒక శాస్త్రాన్ని పుట్టించి రాజుకు తెలియకుండా రాజు ముద్ర వేయించి రాజు సంతకం తీసుకొని మరి ఇతను కుట్ర చేస్తాడు. ఈ విషయం మొర్దెకైకి తెలిసింది. తెలవగానే మొర్దెకై ఎస్తేరుకి కబురు పంపుతాడు. ఎస్తేరు అప్పటికే రాణి ఉన్నదండి. ఆమె రాణి, సింహాసనం మీద కూర్చొని ఉన్నది. ఆమె రాణిగా ఉన్నప్పుడు పిల్లారా, మరి ఈ ఎస్తేరు రాణిగా ఉన్నది. మొర్దెకై మరి తల మీద దుమ్ము పోసుకొని మరి ఆయన మరి తన వస్త్రములను మరి తీసివేసి గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ప్రలాపిస్తూ ఉన్నాడు. యూదులందరికీ కూడా ఏంటి మనకి ఇట్లా జరిగింది, ఒక శాసనం మరి ఎట్లా తయారు చేయబడ్డది, హామాను అనేటువంటి వ్యక్తి మన పట్ల ఒక కుట్ర చేశాడా అని మరి ఈ విషయాన్ని మరి ఎస్తేరుకి చేరదీసినప్పుడు మరి ఎస్తేరు అంటది, 30 దినాల నుంచి రాజుగారు నన్ను పిలవలేదు, రాజుగారి కోట దగ్గరికి నేను వెళ్ళలేదు, రాజుగారిని నేను దర్శించలేదు. ఏదేమైనా కానీ మరి నేను 3 దినాలు మరి ఉపవాసం అంటాను. దేవునికి స్తోత్రం. మరి ఆమె వాస్తవానికి పిల్లారా వెంటనే మరి రాజుగారి దగ్గరకు పోవచ్చు. రాజుగారి దగ్గరకు పోయి ఇట్లా జరిగిందా అని చెప్పొచ్చు. కానీ ముందు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. తన పనికత్తెల్లో కూడా మీరు కూడా ఉపవాసం ఉండండి, మీరందరూ కూడా ఉపవాసం ఉండండి, నేను కూడా 3 రోజులు ఉపవాసం చేస్తున్నాను. మొర్దెకైతో చెప్పింది ఏమనంటే, నేను నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉంటాము, నీవు కూడా ఉపవాసం ఉండు బాబాయ్. సమాజ మందిరాల్లో యూదులందరినీ కూడా 3 రోజులు ఉపవాసము ఉండమని చెప్పు, నా గురించి ప్రార్థన చేయండి. రాజుగారి దగ్గరికి నేను వెళ్తాను. రాజుగారు పిలవకుండా షూషాను కోటలో ఎవరు కూడా రాజుగారి దగ్గరకు పోకూడదు. ఇది ఒక శాసనం. అది న్యాయ వ్యతిరేక్తమైనప్పటికీ ప్రభువుల ప్రభు దేవుని దగ్గర నేను ఉపవాసం ఉండి నేను నా పనికత్తెలు ఉపవాసం ఉండి మరి 3 రోజులు ఉపవాసం చేస్తాము, దేవుని దగ్గర అడుగుతాను నేను, మీరు కూడా నా గురించి ఉపవాసం ఉండండి. అయినా కానీ రాజుగారు నన్ను పిలవకపోయినా కానీ నేను వెళ్తాను. ఒకవేళ
రాజుగారు ఒక వ్యక్తి పిలువబడకుండా రాజుగారి దగ్గరకు పోతే ప్రియులారా, ఆయన రాజదండం చూపిస్తే చాలు, ఆ వ్యక్తి బ్రతికినట్లే. ఒకవేళ రాజుగారు రాజదండం చూపించలేదనుకోండి, ఆ వ్యక్తి చంపబడాలి. ఇది షూషేను కోటలో ఉన్నటువంటి ఆజ్ఞ. నేను ఈ ఉపవాస ప్రార్థనల తర్వాత బాబాయ్ రాజుగారి దగ్గరికి వెళ్తాను అనేసి తన బాబాయ్ గారికి చెప్పింది. అందరు కూడా ఉపవాసం ఉండాలని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత రాజుగారి దగ్గరికి బయలుదేరిందండి. వెళ్ళింది. రాజుగారికి అట్లా కనపడతా ఉన్నది. రాజుగారు ఆమెను చూడగానే దేవుని యొక్క కృప ఆమె మీద ఉన్నది. జాలి పడ్డాడట, దయ చూపించాడు. దేవునికి స్తోత్రం. ఆమెను చూడగానే దయ పుట్టించాడు దేవుడు. ఆమె ఉపవాస ప్రార్థనను ఆలకించాడు. దేవునికి స్తోత్రం. రాజదండం చూపించాడట రాజుగారు. చూపించి, ఎస్తేరు, నా రాజ్యములో సగం ఏం కావాలి నీకు, నీ కోరిక ఏంటి, సగం ఇచ్చేస్తాను, నువ్వు అడుగు, నీ కోరిక ఏంటి అన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 రోజులు ఉపవాస ప్రార్థన ఏం చేసిందండి? ఆ యొక్క యూదులందరూ కూడా కాపాడబడ్డారు. ఆ తర్వాత రాజుగారు దగ్గరికి పోయి, అయ్యా, హామాను అనేటువంటి వ్యక్తి, నువ్వు ఇద్దరు కలిసి నేను ఒక విందు చేస్తాను, ఆ విందుకు మీరు రావాలి అని చెప్పింది. హామాన్ని తీసుకొని వస్తాడు. అప్పుడు వివరించి చెప్పిద్ది అనమాట. ఇట్లా హామాను అనేటువంటి వ్యక్తి నీ అంతరంగికుడు, మా యూదు జాతి మీద కుట్ర చేశాడు. ఒక శాసనం పుట్టించి నీ చేత అతను ఒక రాజముద్ర వేయించి ఒక శాసనాన్ని పుట్టించాడయ్యా, ఇది పరిస్థితి అనంటే అప్పుడు ఆ యొక్క కుట్ర బయటపడ్డది. దేవునికి స్తోత్రం. బయటపడ్డప్పుడు రాజుగారి శాసనంతో ఉన్నది. అది ఎట్లా రద్దు చేయాలని ఆలోచన చేశారు. ఆలోచన చేసి ముందు హామాను ఈ మొర్దెకైని చంపాలని చూస్తూ ఉన్నాడు. ఒక ఉరికయ్యను తయారు చేశాడట. వెంటనే కుట్ర బయటపడగానే పిల్లారా, వెంటనే రాజుగారు ఆ యొక్క హామాన్ని ముందు ఉరిదీయండి, వాడి కుటుంబాన్ని కూడా ఉరివేయండి అని చెప్పి వెంటనే ఆజ్ఞలను జారీ చేశారు. ఆ తర్వాత క్రమక్రమంగా అది రాజముద్రతో ఉన్నటువంటి శాసనం కాబట్టి దాన్ని క్రమక్రమంగా దాన్ని నీరసం చేద్దామని చెప్పి యూదు జాతిని అందరిని కూడా కాపాడినటువంటి ఎస్తేరు 3 రోజులు ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం. లేకుంటే అందరూ చంపబడాలి. ఆ అహస్వరోసు అనేటువంటి రాజుగారు ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నటువంటి రోజులవి. రాని 3 రోజుల ఉపవాస ప్రార్థనకి దేవుడిచ్చినటువంటి ప్రతిఫలం ఏంటి అనంటే పిల్లారా, యూదు జాతి అంతా కూడా కాపాడబడది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మనం చూసినట్లయితే పిల్లారా, దానియేలు ఉపవాస ప్రార్థన. దానియేలు గారు ఎన్ని రోజులు చేశాడండి? 21 రోజులు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేనికి చేశాడు ఉపవాస ప్రార్థన అంటే, 70 సంవత్సరాలు బబులోను చెరలోకి వచ్చారు. 70 సంవత్సరాలు బబులోను చెరలోకి మీరు వెళ్తారు అని చెప్పి ఇర్మియా ప్రవచించాడు. ఆ ప్రవచనం నెరవేరుతూ ఉన్నది. దానియేలు గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 9వ అధ్యాయం దానియేలు గ్రంథములు 9వ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే పిల్లరా, అక్కడ మనకి కనబడుతూ ఉన్నది. చూడండి, 9వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. దానియేలు గ్రంథం. మాదీయుడగు అహస్వరోసు యొక్క కుమారుడైన దర్యావేసు కల్దీయులపైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా ఇర్మియాకు తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా
యెరూషలేము పాడుగా ఉండవలసినటువంటి 70 సంవత్సరములు సంపూర్ణ మగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథాన్ని చదువుతూ ఉంటే 70 సంవత్సరాలు పూర్తి అవుతా ఉన్నది. 70 సంవత్సరాలు మేము వచ్చి ఈ చెరలోకి 70 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి మరి ఇది పూర్తవుతుంది. కాబట్టి మరలా దేవుడు మమ్మల్ని వెనక్కి తీసుకొని పోయి ఆ యొక్క యెరూషలేములోకి మమ్మల్ని చేర్చుతాడేమో అని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర ఉపవాసం ఉంటున్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. సరిగ్గా భోజనం చేయక మాంసం తినకుండా మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రియులారా 21 రోజులు ఈయన ఉపవాసం చేశాడు. దేవునికి స్తోత్రం. దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా అండి? ఏంటి అంటే దేవుడు గొప్ప గొప్ప మర్మాలను దానియేలు గారికి బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. చూడండి 9వ అధ్యాయం మరి 24వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ కొన్ని వచనాలు, కొన్ని మర్మాలు మనకి బయలుపడుతూ ఉన్నాయి. దేవుని తిరుగుబాటు మాన్పుటకును, పాపము నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తముటై చేయుటకును, యుగాంతం వరకు నట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. దేవునికి స్తోత్రం. 70 వారాలు విధించాడట. మెస్సియా వస్తాడు, ఆయన పాపములను నివారణ చేస్తాడు, అభిషక్తుడు వస్తాడు. యెరూషలేముని మరలా యెరూషలేము దేవాలయము కట్టబడిద్ది. కట్టబడ్డ తర్వాత అభిషక్తుని భూమి మీదకి వస్తాడు, తిరుగుబాటును మాన్పిస్తాడు, పాపములను నివారణ చేస్తాడు. మరి యోహాను ప్రకటన గ్రంథాన్ని రాస్తాడు. అంటే ఇదంతా జరగబోయేటువంటి అన్నిటినీ కూడా మరి దానియేలు గారికి దేవుడు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. వివిధ రాజులు పరిపాలన చేస్తారు. 5 రాజులు పరిపాలన చేస్తారు. నెబుకద్నెజరు అనేటువంటి రాజులు పరిపాలన చేస్తాడు. ఆయన ప్రపంచాన్ని ఏలేవాడుగా ఉంటాడు. మరి ఆ తర్వాత ఆ రాజ్యము బంగారం లాంటి రాజ్యం, బంగారు శిరస్సు మరి ఒక ప్రతిమను చూస్తాడు. కాబట్టి నెబుకద్నెజరు రాజు ఆ బంగారు శిరస్సు లాంటిది నీ రాజ్యం అని దేవుడు నెబుకద్నెజరుతో చెప్తాడు, నెబుకద్నెజరు అనేటువంటి రాజుకి. ఆ తర్వాత మరి సిల్వర్ కనపడ్డది ఆ యొక్క ప్రతిమలో. ఆ సిల్వర్ రాజ్యం అంటే మాదియా పారసీక రాజ్యం. ఆ తర్వాత ప్రియులారా మరి ఇత్తడి రాజ్యం, గ్రీకు వీరుడైనటువంటి అలెగ్జాండర్ పరిపాలించినటువంటి రాజ్యం అది. ఆ తర్వాత మరి ఇనప రాజ్యం, రోమా సైనికులు రోమీయులు పరిపాలించినటువంటి రాజ్యం అది. ఆ తర్వాత ఇనుము మట్టి కలిసినటువంటి రాజ్యం. అంటే ఒక పక్క ఒక విషయంలో బలమైనదిగా ఉంటుంది ఆ రాజ్యం, ఇంకొక విషయంలో బలహీనంగా ఉంటుంది. ఇనుము మట్టి రెండు పసుకవు గనుక అలాంటి రాజ్యం టైంలో యేసుక్రీస్తు ఒక చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయిగా ఉంటాడు. ఆయన ఈ లోకంలోకి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరికి ఆ రాజ్యములో మరి ఒక పక్క బలమైనటువంటి రాజ్యంగా ఒక పక్క ఉంటుంది, ఇంకొక పక్క మట్టి వలె బలహీనమైనటువంటి రాజ్యం ఉంటుంది. ఆ తర్వాత ప్రవచన గ్రంథం, ఆయన ఈ లోకంలో జీవిస్తాడు. 33.5 సంవత్సరములు జీవించి ఆయన సువార్తను ప్రకటిస్తాడు. ఆ తర్వాత ఈ లోక పాపమును మోసినటువంటి దేవుని గొర్రెపిల్లగా ఆయన ఉంటాడు. ఆ మెస్సియా యేసుక్రీస్తు కొట్టివేయబడతాడు, ప్రవచన గ్రంథం రచించబడిద్ది అనేటువంటి గొప్ప గొప్ప విషయాలు. దేవునికి స్తోత్రం.
21 రోజు ఉపవాస ప్రార్థనకి దానియేలు గారికి దేవుడిచ్చినటువంటి దర్శనములు. దేవునికి స్తోత్రం. 5 రాజ్యాలు ఉంటాయి. 5వ రాజ్య టైంలో, 5వ రాజ్యము ఏలేటువంటి టైంలో యేసుక్రీస్తు ఈ లోకంలోకి వస్తాడని 21 రోజు ప్రార్థనకి దేవుడు ఆయనకి గొప్ప గొప్ప దర్శనాలు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లారా, మరి మోషే ప్రార్థన చేసినప్పుడు ఆ కొండ మీద ఉండి ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు. మరి ఎస్తేరు ప్రార్థన చేసినప్పుడు 3 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు పిల్లారా, యూదు జాతి అంతా కూడా కాపాడబడినటువంటి ప్రార్థన చేసింది ఆమె. దేవునికి స్తోత్రం. దానియేలు ప్రార్థన చేసినప్పుడు పిల్లారా, ఆ దానియేలు మరి 21 రోజు ఉపవాసం చేసినప్పుడు మరి దేవుడు గొప్ప గొప్ప దర్శనాలు ఇచ్చి 5 రాజ్యాలు ఉంటాయి. 5వ రాజ్య టైంలో మెస్సియా వస్తాడు. ఆ మెస్సియా వచ్చి లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఉంటాడు. ఆయన ద్వారా సువార్తలు వస్తాయి. ప్రవచన గ్రంథం కూడా, అంటే ప్రకటన గ్రంథం కూడా రాయబడింది అని మరి ముందుగానే దానియేలు గారికి, అంటే జరగబోయేటువంటి విషయాలన్నిటినీ కూడా దేవుడు ఆయన 2వ రాకడ గురించి కూడా మరి ప్రవచించినటువంటి గొప్ప ప్రవక్తగా దానియేలు గారిని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మెస్సియాని గురించి అందరూ చెప్పారండి. ప్రతి గ్రంథంలో కూడా మోషే చెప్పాడు, ప్రవక్తలందరూ చెప్పారు. కానీ ప్రవచన గ్రంథము అనగా ప్రకటన గ్రంథం కూడా రాయబడిద్ది అన్న సంగతిని మాత్రం దానియేలు ఒక్కడికే దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం కూడా వచ్చింది అని చెప్పాడు. చూడండి, అక్కడ మనకి కనపడింది. చూడండి, మనం చదువుకున్నటువంటి 24వ వచనం నుంచి, తిరుగుబాటు మాన్పుటకును, మరి 9వ అధ్యాయము దానియేలు గ్రంథం 24వ వచనం నుంచి మనం చూస్తే, తిరుగుబాటు మాన్పుటకును అంటే యోధా రాజులందరూ కూడా తిరుగుబాటు చేసి ఆ యొక్క బబులోను రాజ్యములోనికి వాళ్ళు విగ్రహారాధన చేసినప్పుడు దేవుడు వారి యొక్క తిరుగుబాటుతనాన్ని బట్టి బబులోను రాజ్యములో నెబుకద్నెజరు అనేటువంటి రాజు వారిని తీసుకొని పోతాడు. చెరసాల్లోకి వాళ్ళు వెళ్తారు. పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకు, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసింది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. మన దోషము నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకు. యుగాంతం వరకు ఏ నీతి ఉంటుందండి? నీతి ఎవరు? యేసుక్రీస్తే యుగాంతం వరకు ఉండేవాడు. దేవునికి స్తోత్రం. మరి దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు, దేవునికి స్తోత్రం, దర్శనము ప్రవచనము ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, దేవునికి స్తోత్రం, అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించటానికి, మరి నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. దేవునికి స్తోత్రం. 70 వారములు విధించబడ్డది. ఎంత గొప్ప మర్మాన్ని దేవుడు మరి ఈ యొక్క భక్తునికి మరి చూపించారండి. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించము. అభిషక్తుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. అభిషక్తుడకు అధిపతి, అధిపతి అంటే రాజు అనమాట. దేవునికి స్తోత్రం. అభిషక్తులకు అధిపతి వచ్చే వరకు మరి అతని గురించి, మరి యేసుక్రీస్తు గురించి స్పష్టంగా రాశాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడు వస్తాడు, ఏ టైంలో వస్తాడు? యెరూషలేము దేవాలయం కట్టబడాలి, కూల్చబడ్డది. నెబుకద్నెజరు రాజు చేత కూల్చబడ్డది. ఈ దానియేలు దర్శనం మరి ఎప్పుడైతే పొందుకున్నాడో అప్పుడు పాడు దెబ్బగా ఉన్నది యెరూషలేము అంతా కూడా. అందులో ఉన్నటువంటి వెండి పరికరాలు అన్నీ కూడా నెబుకద్నెజరు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడండి? ఆయన రాజ్యంలో పెట్టుకున్నాడు. పాడు దెబ్బగా ఉన్నది యెరూషలేము. యెరూషలేము దేవాలయం కట్టబడాలి. యెరూషలేము గోడలు కట్టబడాలి. ఇదంతా కూడా జరగాలి. దేవునికి స్తోత్రం.
యెరూషలేము కట్టబడాలి, యెరూషలేము యొక్క గోడలు కట్టబడాలి, ఇజ్రాయేల్ దేశం అంతా కూడా కట్టబడాలి. ఇదంతా కూడా అభిషిక్తుడు వస్తాడు, తిరుగుబాటును మాన్పాలి, పాపము నివారణ చేయబడాలి. ఇదంతా కూడా మరి రాసిన వాడు ఎవరంటే దానియేలు. 21 రోజు ఆయన గోనె పట్ట కట్టుకొని దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తుంటే ప్రియులారా, దేవుడు గొప్ప గొప్ప దర్శనాలను, భవిష్యత్తులో జరగబోయేటువంటి దర్శనాలను, ఏ రాజు ఎప్పుడు పరిపాలన చేస్తాడు అన్న సంగతులని, ప్రపంచవ్యాప్తంగా జరగబోయేటువంటి మరి గొప్ప ప్రవచనకారుడిగా దానియేలు, దేవునికి అతి ప్రియమైన వాడుగా దానియేలుతోటి ఏమంటాడో తెలుసండి? దానియేలు, నీవు బహుప్రియుడువు గనుక అనేటువంటి మాటలో దానియేలు గారికి దేవుడు తెలియజేస్తాడు. నీవు అయినావు, దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి జరగబోయేటువంటి సంగతులు ఇంత గొప్పగా ఎవరికీ తెలపలేదండి. దేవునికి స్తోత్రం. మరి అందరూ అంటే రచయితలందరూ కూడా 40 మంది ప్రవక్తలు రాశారు. ప్రతి గ్రంథంలో క్రీస్తుని గురించి రాయబడ్డది. కానీ ఇంత విపులంగా దానియేలు గారు ఒక్కడు మాత్రమే రాశాడండి. దేవునికి స్తోత్రం. కాబట్టి అది 21 రోజు ఉపవాస ప్రార్థన. ఉపవాసం మనం చేసినప్పుడు ప్రియులారా, ఉపవాసం ఒట్టిగా పోదండి. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఒట్టిగా పోదు. మరి ఆ తర్వాత 40 రోజులు ఉపవాసం చేసింది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. ఆయన ఉపవాసం చేసినప్పుడు మరి సాతాను చేత శోధించబడ్డాడు కదా. ఏదేని తోటలో మరి ఆదాములు శోధించబడ్డారు. వాళ్ళు శోధనకి గురైపోయి ఆ శోధనలో పడిపోయి అధికారాన్ని కోల్పోయారు. ఉన్న అధికారం, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని కోల్పోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సాతానుని వాడేసేటువంటి ప్రశ్నలకు వాడు 2 సార్లు అంటాడండి. యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నతో వచ్చాడు. ఏ ప్రశ్న? నీవు దేవుని కుమారుడు అయితే, నీవు దేవుని కుమారుడు అయితే. 2 సార్లు కదా. నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళని రొట్టెలుగా మార్చుకొని తినంటాడు. అంటే అవ్వమ్మ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక ప్రశ్న వేశాడు. ఏం వేశాడు తెలుసా అండి? చూడండి, ఇది నిజమా కదా. ఆదికాండంలో వాడు శోధించడానికి వచ్చేటప్పుడు అదే మాట అంటాడు. 2వ అధ్యాయం ఆదికాండంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చదవండి. 3వ అధ్యాయం మొదటి వచనం. భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. ఏమన్నదండి? ఇది నిజమా అని ఏమంటుంది? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా. అంటే ఆలోచింపజేస్తుందన్నమాట. సాతానుడు ఎప్పుడు అసలు నువ్వు దేవుని బిడ్డవేనా, నువ్వు దేవుని కుమార్తెవేనా, నువ్వు దేవుని కుమారుడివేనా, అసలు నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా, ఈ ప్రశ్నలతోటి మన దగ్గరకు వస్తాడు మనల్ని శోధించటానికి. నువ్వు దేవుని కుమార్తెవేనా? నిజమేగా, నేను దేవుని కుమారుడునో కుమార్తెనో నాకు తెలియట్లేదు అంటే అనుమానం పుట్టిస్తుంది అన్నమాట. మనకి అనుమానంతో మన దగ్గరకు వస్తూ ఉంటాడు. మనలో స్ట్రాంగ్ విశ్వాసమును మరి వాడు బలహీనం చేయటానికి వస్తాడు. స్ట్రాంగ్గా ఉన్నా కానీ బలహీనం చేయటానికి వస్తాడు. ఇప్పుడు చూడండి, అమ్మమ్మ దగ్గరకు వచ్చి ఏమన్నాడు? ఇది నిజమా? ఈ చెట్ల దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు మీతో చెప్పినా అన్నప్పుడు అంటే వీడికి మొత్తం తెలుసు అన్నమాట. ఏం తెలియదు వాడికి, కానీ వీడికి కూడా తెలుసు అన్నమాట. అనిపించింది, ఆమెకు అనిపించింది, వీడికి తెలిసే అన్నమాట. అట్లయితే
ఇక అప్పుడు ఆమె ఇంకొక మాట అంది, మీరు ముట్టకూడదని, మీరు తినకూడదని దేవుడు చెప్పాను. అయితే అది అసలనే కాదు, మీరు దేవతల వలె ఉంటారట కదా. వాడు మరి అవ్వమ్మను మోసం చేశాడు, ఆదామును మోసం చేయలేకపోయాడట. అవ్వమ్మ దగ్గరకు వచ్చిండు, ఒంటరిగా ఉండటం చూశాడు. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడండి 4వ అధ్యాయంలో, నీవు దేవుని కుమారుడు అయితే, 4వ అధ్యాయం మత్తయి సువార్తలో, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్లగా చేసుకొని తిను కదా. 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి 3వ వచనం, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్లగినట్లుగా ఆజ్ఞాపించమన్నాడు. అందుకు ఆయన మనుషుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు వాక్యంతోటే కొడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ఎక్కడ రాయబడ్డది మరి? ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనంలో రాయబడ్డది. దేవునికి స్తోత్రం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించును అనేటువంటి మాట ద్వితీయోపదేశకాండం 8:3లో రాయబడింది. ఒకసారి దాన్ని చదవండి, ఆ వాక్య భాగాన్ని చదవండి. ద్వితీయోపదేశకాండం 8:3, ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని అనిచి ఆకలి కలగజేసి మన్నాతో పోషించను. దేవునికి స్తోత్రం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట అంటే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనంలో రాయబడినటువంటి మాటను తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. సాతానుని ఎదిరించేది ఆయుధం ఒకటే మనకిప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే వాక్యమే. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని ఎత్తిపట్టాలి మనం. మనకి అనుమానం వచ్చిందనుకోండి, మనల్ని వాడొచ్చి ఎదురుగా వచ్చి మనకి ఏం ప్రశ్న వేయడండి, మనకు అనుమానం కలిగిస్తాడు ఒక వ్యక్తి ద్వారా. డైరెక్ట్గా వచ్చి మనతో మాట్లాడతాడు అంటే సాతాను మాట్లాడు, వేరే వ్యక్తి మనకు అనుమానం కలిగిస్తాడు, లేకుంటే మనకే కలగజేస్తాడు, మన ఆలోచనలకే కలగజేస్తాడు. అరే నేను ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ నా పనులు అవ్వట్లేదుగా కదా అనుకుంటూ ఉంటాం. మరి దేవుడు నా మాట వింటలేదా? మనం చేసే ప్రభువా అని ఒక్క మాట మాట్లాడినా కానీ పిల్లారా అది దేవుడు వింటాడట. దేవునికి స్తోత్రం. ప్రభువా అంటే చాలట. దేవునికి స్తోత్రం. మరి నువ్వు దేవుని దగ్గర కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటే లేట్ అయినా కానీ సమాధానం ఖచ్చితంగా వచ్చిందండి. దేవునికి స్తోత్రం. సమాధానం లేట్ కావచ్చు, లేట్ అన్నది మామూలే. మరి వాస్తవానికి దానియేలు ప్రార్థన చేస్తుంటున్నట. ఆయన ప్రార్థన మొదలుపెట్టినప్పుడే గాబ్రియల్ దూత బయలుదేరిందట. దేవునికి స్తోత్రం. గాబ్రియల్ దూత పో, నా ప్రియుడైనటువంటి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, వాడికి అతనికి సమాధానం చెప్పుకో అని బయలుదేరిందట. దేవుని ఆజ్ఞ బయలుదేరిందట. దేవుడు పంపించినటువంటి గాబ్రియల్ బయలుదేరాడు. మీరు తర్వాత చదువుకోండి దానియేలు గ్రంథంలో. మరి బయలుదేరినప్పుడు మధ్యలో పారసీకుల అధిపతి అయినటువంటి సాతానుడు అడ్డగించాడట. ఎప్పటి వరకు అడ్డగించాడంటే ఆ గాబ్రియల్ దూత బయలుదేరింది, ఇక్కడ ప్రార్థన మొదలైంది, దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని దగ్గర. మరి తాను మరి నెత్తి మీద ధూళి పోసుకున్నాడు, గోనెపట్ట కట్టుకున్నాడు. 70 సంవత్సరాలు పూర్తవుతుందిగా ప్రభువా, మమ్మల్ని విడుదల చేయి ప్రభువా, మా రాజులు తిరుగుబాటు చేశారు, నేను తిరుగుబాటు చేశాను, మేము కేవలం శూన్యులమయ్యా, మరి చెత్తలాంటి వాళ్ళం, మట్టి లాంటి వాళ్ళం ప్రభువా, మా పాపాలు క్షమించు, మా పితరుల పాపాలు క్షమించని మొదలేశాడు. మొదలయ్యగానే ఆజ్ఞ బయలుదేరిందట. పో, గాబ్రియల్ దూత బయలుదేరింది. మధ్యలో వాడు ఆఫ్ చేసిండట. ఆఫ్ చేస్తే మరి యుద్ధ దూత అయినటువంటి మిఖాయేలు మరి అక్కడికి వెళ్ళి ఆయనకు సహాయం చేసిండట. దేవునికి స్తోత్రం. వాడిని జయించేసరికి ఎన్ని రోజులు పట్టిందండి?
21 రోజు పట్టిందటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 21 రోజులకి జవాబు వచ్చింది. లేట్ అయింది, మనకు కూడా లేట్ అవుతుంటుంది. మనకు జవాబు వెంటనే రాదు, కానీ మన ప్రార్థన దేవుని దగ్గర వినబడుతుంది అన్న సంగతిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. మన ప్రార్థనకి జవాబు వస్తుందంటే వ్యర్థం కాదు. నువ్వు చేసేటువంటి చిన్న ప్రార్థన కూడా వ్యర్థం కాదండి. దేవునికి స్తోత్రం. అప్పుడు మనుషులు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించును. మరి ఆ తర్వాత మరి ఒక దేవాలయ శిఖరం మీద తీసుకుని పోయిండట కదా, అదేనా? 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుమ్ముకుము. మళ్ళా అదే ప్రశ్న వేశాడు. అంటే మనం దేవునికి సంబంధించిన వాళ్ళవా కాదా? నువ్వు దేవుని కుమారుడువా కాదా? నువ్వు దేవుని కుమార్తెవా కాదా? ఇదే సందేహంతో వస్తాడు వాడు. ఇంకేమంటున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దేవుని కుమారుడివే కదా, ఈ శిఖరం మీద నుంచి, అంటే ఈ దేవాలయ శిఖరం మీద నుంచి కిందకు దూకితే మరి దేవుని దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారని రాయబడ్డది కదా బైబిల్ గ్రంథంలో. దేవునికి స్తోత్రం. వాడు కూడా వాక్యాన్ని తీసుకొచ్చి చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడండి? వాక్యాన్ని తీసుకొచ్చాడు. ఇది ఎక్కడ రాయబడి ఉన్నది? కీర్తనలో 91వ దావీదు కీర్తన 11-12 వచనాల్లో మరి ఆయన మరి దూతలకు ఆజ్ఞాపించును అనేటువంటి మాట ఇక్కడ మనకు రాయబడింది. 91వ దావీదు కీర్తనలో 11-12 వచనాల్లో మనకు రాయబడి ఉన్నది. ఈ వాక్యాన్ని చూపిస్తున్నాడు దేవుని యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆ తర్వాత పిల్లారా, మరి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నది ఆయనతో చెప్పాను. అప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారండి? ఏమంటున్నాడు? ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపవలదు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఆయనకి లోకరాజ్యాలను చూపించాడట. ఈయన కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ద్వితీయోపదేశ కాండంలో 6:16లో రాయబడ్డది ఈ మాట. నీ దేవునికి మాత్రమే మొక్కాలి, లేకుంటే నీవు దేవుణ్ణి శోధింపవలదు అనేటువంటి మాట రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశ కాండం 6:16లో రాయబడ్డది ఆ మాట. ఆ 6:16లో రాయబడినటువంటి మాటని మరి ఆయన ఎత్తి చూపించాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 3వ శోధన ఏంటంటే లోకరాజ్యాలని చూపించిండట. చూపించి నువ్వు నాకు సాగిల పడితే ఇవన్నీ కూడా నావి, నేను నీకు ఇస్తా, ఇవన్నీ కూడా నావి, నీకు ఇస్తా. ఇక్కడ మత్తయి సువార్తలో రాయలేదు కానీ లూకా సువార్తలో రాయబడది. అవన్నీ కూడా లోకరాజ్యములు, వాటి మహిమంతా నాకు ఇయ్యబడ్డదంటాడు 4వ అధ్యాయంలో. అక్కడ చూడండి ఆ మాట. ఈ లోకములో ఉన్నదంతా కూడా నాది అంటే నాకు ఇయ్యబడ్డదంటాడు. ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చింది. దేవునికి స్తోత్రం. చూడండి 4వ అధ్యాయం లూకా సువార్తలో 5వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఏగొలుదును వానికిత్తును. అంటే ఏదేని తోటలో మరి ఈ ఆదామును ఓడించాడు కాబట్టి అధికారం వాడికి వచ్చింది. అయితే నేను నీకు ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకు అనంటే నువ్వు నాకు మొక్కితే ఇస్తా అంటాను. మరి ధర్మశాస్త్రంలో మరి మొట్టమొదటి ఆజ్ఞ ఏందండి? నీ పూర్ణ హృదయంతోటి, నీ పూర్ణ ఆత్మతోటి, నీ పూర్ణ శక్తితోటి దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి, ఆయన్నే మొక్కాలి, ఆయనకే సాగిలపడాలి. దేవునికి స్తోత్రం. వేరే వాళ్ళకి
ప్రతి మానవుడు కూడా మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే నీ దేవునికే నువ్వు మొక్కాలి, నువ్వు దేవునికే నమస్కారం చేయాలి, దేవునికే నువ్వు సాగిలపడాలి. ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అన్నాడు, నీకు దేవుడై అన్నాడు, ఈ లోకమంతా ఆయనే సృష్టించాడు. కాబట్టి మొట్టమొదటి ఆజ్ఞనే అతిక్రమించేటట్టు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మనల్ని కూడా పిల్లారా కొన్నిసార్లు విగ్రహారాధన వాళ్ళని మనతోటి పరిచయం చేసి ఈ ఒక్కసారి మొక్కరాదు ఏమైంది కదా మొక్కింపు చేస్తూ ఉంటాడు. మనము శోధనకి గురి కాకూడదు పిల్లారా. ఏం పర్వాలేదులే, వాళ్ళతో పోయినా ఏం కాదులే, వాళ్ళతోటి మొక్కినా ఏం కాదులే అనేటువంటి అనుమానాలు కలిగించి మనల్ని అటు లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు పిల్లలు. కాబట్టి మనము కఠినంగా ఉండాలి. నా దేవుడినే నేను మొక్కేది నా పూర్ణ హృదయంతోటి, పూర్ణాత్మతోటి, పూర్ణ శక్తితోటి దేవుణ్ణి మాత్రమే నేను ఆరాధించాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ డెసిషన్లో మనం ఉండాలి. యేసు ప్రభు వారి యొక్క ఉపవాస ప్రార్థనకి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ప్రతిఫలం ఏందండి? ఆయన మరి తండ్రి కుడి పక్కన కూర్చొని మరి ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయనకి దేవుడు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసేటువంటి శక్తిని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మన పాపముల కోసం మరి మరణించేటువంటి మరి ఆ శక్తిని కూడా ఆయనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు తన్ను తాను తగ్గించుకుంటూ మరి శిష్యుల పాదాలు కడిగాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక మాట చెప్తే ఏదైనా జరిగింది. అలాంటి వ్యక్తి తను తను తగ్గించుకొని దేవుని దగ్గర మరి మనుషులందరికీ కూడా ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆయన మనకు చూపించగలిగాడు. మనిషి అంటే ఇట్లా ఉండాలండి. ఇక ఆయన్ని పోలిన వాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరండి. దేవునికి స్తోత్రం. ఆయనకు సమానమైనటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఆయనే మాదిరికరమైనటువంటి జీవితాన్ని క్రైస్తవ లోకానికే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఇచ్చినవాడు. ఆయన 40 రోజులు ఉపవాస ప్రార్థన దేవుడు ఆయన కనికరించాడు. దేవునికి స్తోత్రం. మోషే ఉపవాస ప్రార్థనలో ధర్మశాస్త్రం ఇవ్వబడది. ఎస్తేరు ఉపవాస ప్రార్థనలో మరి యూదు జాతి అంతా కూడా కాపాడబడదు. దానియేలు యొక్క ఉపవాస ప్రార్థనలో దేవుడు మరి అంత్య దినాల్లో జరగబోయేటువంటి మెస్సియా వస్తాడు. ఆయన చివరి వరకు, రెండవ రాకడ వరకు కూడా ఆయన గురించినటువంటి రాత మరి దానియేలుతో రాపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఒక ఎగ్జాంపుల్, మంచి జీవితాన్ని జీవించి మానవ జాతికే ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకి అందించి ఆయన మరణించి తిరిగి లేచి సజీవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకే వందనాలు. ఎందుకంటే అలాంటి జీవితాన్ని మనం కూడా జీవించాలని మనకి మాదిరి ఉంచిపోయాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుడు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన. స్తోత్రముడి తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ పరిశుద్ధిని బట్టి వందనాలు. విత్తబడిన వాక్యము దృష్టి ఎత్తుకొని పోకుండా వాక్యానుసారంగా మేమందరం కూడా జీవించే భాగ్యమును మాకందరికీ కలిగించి జరిపించమని తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ, జీవాధిపతి నిత్యత్వం వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. కానుకలు సమర్పించి చివరి ప్రార్థన ఆశీర్వాదములతో. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చే